దేవుని వాక్యం ఎవరు వినాలి? ప్రతి ఒక్కరూ దేవుని వాక్యాన్ని వినాలి. దేవుని వాక్యం వయసు, జాతి, లింగం, సామాజిక స్థాయి భేదం లేకుండా అందరికీ అందుబాటులో ఉంది. పాపులైన ప్రతి ఒక్కరికి రక్షణ అవసరం, కాబట్టి ప్రతి ఒక్కరూ దేవుని వాక్యం విని విశ్వాసం పొందాలి. మార్కు 16:15లో యేసు తన శిష్యులకు ఇలా ఆజ్ఞాపించాడు: మీరు లోకమంతటికి వెళ్లి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. దేవుని వాక్యం దేనికోసం వినాలి? మనం దేవుని వాక్యాన్ని రక్షణ కోసం, విశ్వాసంలో ఎదగడం కోసం, దేవుని చిత్తాన్ని తెలుసుకోవడం కోసం, ఆయన్ను మహిమపరచడం కోసం వినాలి. అది మనకు సరైన మార్గదర్శనాన్ని అందిస్తుంది, దైనందిన జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు బలం ఇస్తుంది. దేవుని వాక్యం మనల్ని పరిశుద్ధపరచి, ఆయనతో సన్నిహిత సంబంధంలోకి నడిపిస్తుంది. 2 తిమోతి 3:16-17 ఇలా బోధిస్తుంది: దేవుని ప్రేరేపణ వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై యున్నది. దానివలన దైవజనుడు సత్యమునకు సిద్ధమై ప్రతి సత్కార్యము చేయుటకు సంపూర్ణుడగును.